డివిజన్లకు సంబంధించి సీనియర్ నాయకులు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అందరూ రండి. నిండు నూరేళ్లు ప్రజా ముఖ్యమంత్రి, సంక్షేమ ముఖ్యమంత్రి, నిండు నూరేళ్లు ఆయన పుట్టినరోజు ఇలాగే జరుపుకొని ఆ భగవంతుడి ఆశీస్సులు, ఈ రాష్ట్ర ప్రజల ఆశీస్సులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇవ్వాలని నెల్లూరు నగర ప్రజల తరఫున జగన్మోహన్ గారికి మా దైవ సమానం ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ రాష్ట్రంలో కోట్లాది మంది పేద బడుగు బలహీన వర్గాలు వాళ్ళ గుండెల్లో వెలుగులు నింపుతూ వాళ్ళ కుటుంబాల్లో వెలుగులు నింపుతున్న బాగుండాలి. ఈరోజు ఎంతమంది ఎన్ని కుట్రలు పనినప్పటికీ ఆ లోకేష్కి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎన్ని జాకీలు పెట్టి లేపినా, ఎంతెంత పెద్ద పెద్ద జాకీలు పెట్టినా వాళ్ళు లేచే వ్యక్తి కాదు, పనికిరాని వ్యక్తి తప్ప అది దేనికి పనికిరాడు. ప్రజలందరూ కూడా రేపు 4 నెలల్లో దీవించేదానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు నెల్లూరు నగరంలో ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా ఏ ప్రాంతాల్లో వాళ్ళకి ఏ రకమైన ఆధారం లేక దాదాపు 20 సంవత్సరాల నుంచి నివసిస్తూ కనీసం ఇది మాకు కేర్ ఆఫ్ అడ్రస్ను లేకపోతే గృహానికి సంబంధించి ఎటువంటి ఆధారం లేక నివసిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు భగత్ సింగ్ కాలనీ ప్రాంతం కానీ, అలాగే కొంతమంది వారాజ్ సెంటర్ ప్రాంతం కానీ వాళ్ళందరికీ కూడా పత్రాలు ఇచ్చే కార్యక్రమం చేయడం జరిగింది. తప్పకుండా పేదలకు ఎప్పుడూ అండగా నిలిచే ప్రభుత్వం ఈ ప్రభుత్వం, జగన్మోహన్ గారి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఆయన మరెన్నో పుట్టినరోజులు, నిండు నూరేళ్లు ఆ భగవంతుని ఆశీస్సులతో ఎంతోమందికి రాజకీయాన్ని కావచ్చు, అనేక రకాల వాళ్ళ రాజకీయ ఇది కావచ్చు, అనేక రకాలుగా కూడా కోట్లాది మంది కుటుంబాల్లో ఈరోజు వెలుగులతో పరిపాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి చల్లగా ఉండాలని చెప్తారు.